బొరుగుల మసాలాలోకి మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు ఆయిల్, తర్వాత వచ్చేసి ఒక అర స్పూను ఉప్పు, అర స్పూను పసుపు, అర స్పూను కారము, 1 స్పూన్ మ్యాగీ మసాలా, 2 స్పూన్లు గరం మసాలా, ఇవన్నీ తీసుకొని ఆయిల్లో వేడి చేద్దాము. ఆయిల్ ఫస్ట్ ఇవన్నీ ఒక్కసారి వేసేద్దాము. తర్వాత పొయ్యి మీద ఒక్క రవ్వ సేపు మాత్రమే వీటిని వేడి చేస్తామన్నమాట. ఎక్కువసేపు వేస్తే గిన మాడిపోతుంది. బాగా కలుపుకొని పొయ్యి మీద వేడి చేద్దాం. ఇదిగో ఇప్పుడు వేడి చేస్తున్నాను. అదిగో వేడి చేస్తున్నాను. బాగా కలబెట్టేసి వేడి చేసుకుందాము. ఇది బొరుగులలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అదిగో అక్కడ వేడవుతుంది, పొగలు కూడా వస్తున్నాయి. ఇక చాలు, ఇప్పుడు పోయి బొరుగులలో కలుపుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకునేది ఒక నెల రోజులైనా బాగుంటుంది. బొరుగులలో ఈ మసాలా 1 రవ్వ వేసుకుందాము. ఒక పెద్ద పాత్రలో బొరుగులు వేసుకున్నాను. కొంచెం మసాలా, ఉల్లిపాయలు, టమోటా, అంతే అనమాట. ఎక్కువ లేదు, కొంచెం ఐటెంతో సింపుల్గా సాయంత్రం పూట ఇట్లా తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మసాలాలు గిసాలాలు అవన్నీ అవసరం లేదు. సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూస్తున్నాను, సరిపోయినాయి. ఉప్పు సరిపోయింది. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ కావాలంటే ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.